హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత కిచెన్ రెసిపీ అండి. ఈరోజు నేను చేసేది కొబ్బరి అన్నం అండి. కొబ్బరి అన్నం కావాల్సిన ఐటమ్ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. బియ్యం కడిగి నానబెట్టుకోవాలండి. ఒక కొబ్బరి చిప్ప ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలండి. సాల్ట్, కొంచెం అల్లం పేస్టు, కరివేపాకు, ఎండుమిరగాయలు, సాయమినపప్పు, కొత్తిమీర అండి, పచ్చిమిరకాయలు ఇలా చీల్చుకోవాలండి, కట్ చేసుకోవాలి. ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర. ఇప్పుడు గ్లాస్ బియ్యం పోసాం కదా, గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోసుకుంటే పొడి పొడిగా ఉంటుందండి. చూడండి, ఒక గంట నూనె పోస్తున్నాండి. ఆవాలండి, జీలకర్ర, పచ్చెనపప్పు, సాయమినపప్పు అండి, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు. తాలింపులేగా కొంచెం అల్లం పేస్ట్ అండి, ఇప్పుడు ఎండుమిరపకాయ ముక్కలు, ఇప్పుడు కొబ్బరి అండి. ఇది ఇప్పుడు ఈ రైస్ అనేది పొడి పొడిగా ఉంది కదండి. ఇప్పుడు ఈ రైస్ అందులో వేసేసుకోవాలి. రైస్లో కొంచెం నూనె వేస్తే ఇలా పొడి పొడిగా అవుతుందండి. ఈ రైస్ ఇప్పుడు ఈ తాలింపు లేగినాక ఈ రైస్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇది బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈరోజు నేను చేసింది కొబ్బరి అన్నం అండి. సో మీకు ఇది నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. దేవి నవరాత్రి సందర్భంగా కొబ్బరి అన్నం కూడా నైవేద్యం కింద పెట్టచ్చండి. సో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.